నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో చాలా శారీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి. వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ ఈ స్పేస్ సిల్క్ శారీ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ కదా. ఇది వచ్చేసి ఫిండీ సిల్క్. ఇది వచ్చేసి ఇలా స్టోన్ వర్క్ తో వచ్చిందనమాట. సో ప్రీవియస్ గా నేను చూపించాను. సో ఇది అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోలేదు. సో పళ్ళు సైడ్ అంతా కూడా ఇలా అయితే వర్క్ అయితే వస్తుంది. ఇవి ఇంకా చాలా కలర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో చాలా ఫాలింగ్ గా ఉంటుంది. పట్టుకోవాలి లేదా పిన్ చేసుకోవాలి. సింగిల్ పళ్ళు ఎక్కువ వరకు పార్టీస్ కల్లా వెళ్ళినప్పుడు మనం సింగిల్ పళ్ళు యూజ్ చేస్తాం కదా. దీనికి ఇలా కావాలంటే హ్యాండ్ కి బార్డర్ అనేది వేయించుకొని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. సో కంప్లీట్ గా శారీ లుక్ అయితే మీకు నేను సైడ్ కి యాడ్ చేస్తాను. సో సూపర్ ఉంటుంది శారీ అయితే. అండ్ నెక్స్ట్ ఈ రోజు శారీ వచ్చేసి ఇవి ఫ్యాన్సీ శారీస్ అండి. వీటిలో సపోజ్ ఈ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా ఇంకో కలర్ అనేది నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి చాలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అలా బాగా క్లిక్ అయిన శారీస్ మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి. మంచి ప్యూర్ షిఫాన్ జార్జెట్ శారీస్ అన్నమాట. అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి, చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి. అండ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ద శారీ మంచి వర్క్ అయితే వస్తుంది, సీక్వెన్స్ వర్క్. సో సీక్వెన్స్ వర్క్ చూడండి, సీక్వెన్స్ వర్క్ వచ్చేసి మొత్తం స్కాలప్ లాగా అయితే వస్తుంది. సో చూడండి, స్కాలప్ డిజైన్ కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. సో షేడెడ్ శారీస్ అన్నమాట. షేడెడ్ శారీస్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న శారీస్ అండి, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. చూడండి, ఆరెంజ్ నుంచి ఎల్లో టు ఆరెంజ్ అన్నమాట. ఎల్లో పైన కూడా మనకి ఇలా మంచి ఈ సీక్వెన్స్ ఇవన్నీ ఇలా వర్క్ అయితే వస్తుంది. సో మంచి ఫ్యాన్సీ శారీస్ అన్నమాట ఈ రోజు వీడియోలో అయితే. అండ్ పట్టు శారీ కూడా ఒకటి ఉంది. ఇదిగోండి, ఇదంతా పళ్ళు అంతా కూడా చూడండి ఎంత హెవీగా ఉందో. దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నేను తీసుకున్న ఎల్లో అండ్ ఆరెంజ్ ఇప్పుడే నేను చెక్ చేసుకున్నా వీడియో చేసే ముందు. కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇంకా కలర్స్ ఉన్నవి కూడా నేను షేర్ చేస్తాను. సో చూడండి, పళ్ళు అండ్ మొత్తం కూడా ఇలా హెవీగా వర్క్ అయితే ఇలా వస్తుంది. చూడండి, మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఓకే, అండ్ మంచి ఫ్యాన్సీ శారీ. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా నచ్చుతుంది. ఇదిగోండి, ఇక్కడ వరకు పళ్ళు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి కుచ్చులు వస్తాయి. అండ్ హైట్ కూడా ఓకే, మోర్ దెన్ 5'6" వాళ్ళు కూడా తీసుకోవచ్చు. హైట్ బాగుంది. అండ్ ఇదిగోండి, కింద పార్ట్ సైడ్ అంతా ఇలా వస్తుంది. కుచ్చులు పెట్టుకున్న దగ్గర మనకి పైన ప్లేన్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. ఓకే, పళ్ళు దగ్గర చూడండి, పళ్ళు దగ్గర ఎల్లో దగ్గర కూడా ఇంత హెవీ వర్క్ అయితే వస్తుంది. ఓకే, పళ్ళులో హెవీ వర్క్ అయితే వస్తుంది మొత్తం కుంగ్ అంతా కూడా. ఓకే, హాఫ్ ఆఫ్ ద శారీ. కుర్చీల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది. కింద వరకే వర్క్ అనేది వస్తుంది. ఎండింగ్ పార్ట్ లో వచ్చేసరికి ప్లేన్ వస్తుంది. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది. చూడండి, బ్లౌజ్ పీస్ లో మళ్ళీ నెక్ కి వర్క్ అయితే వచ్చింది. బ్లౌజ్ పీస్ లో నెక్ కి వర్క్ వచ్చింది, హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది. హ్యాండ్ కి వర్క్ వచ్చింది, నెక్ కూడా వర్క్ అయితే ఇలా అయితే వచ్చింది. ఓకే, సో బ్లౌజ్ పీస్ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో వచ్చింది. ఈ ప్యాటర్న్ బేస్డ్ గా మీరైతే స్టిచ్చింగ్ అనేది చేయించుకోండి. సో మీరు అంటే సైజ్ బ్లౌజ్ ఇచ్చి ఇది నన్ను అడిగితే ఫ్రంట్ వేయించేసుకోండి. వై? బికాస్ ఇది వచ్చేసి స్మాల్ యూ కదా. ఇదిగోండి, ఇది వచ్చేసి యూ అనేది ఫ్రంట్ లో మనకి నెక్ అనేది ఎక్కువ డీప్ ఉండదు. సో ఇది ఫ్రంట్ లో వేయించుకోండి. అండ్ సింగిల్ పళ్ళు అలా వేసుకున్నా కూడా మనకి వర్క్ అనేది హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. బ్యాక్ అనేది మంచి డీప్ యూ అలా ఎక్కువ వరకు డీప్ నెక్ పెట్టించుకుంటాం కదా, కవర్ అయిపోతుంది, ఎక్కువ కనపడదు. ఇలా అయితే ఫ్రంట్ లో కూడా బాగా కనిపిస్తుంది. అండ్ ఇలా హ్యాండ్ మీద కూడా వర్క్ అయితే ఇలా అయితే వచ్చింది చూడండి. ఓకే, ఇది వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంది క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అయితే. మంచి పార్టీ వేర్స్ కానివ్వండి, లేదా సెలబ్రిటీ లుక్ శారీస్ అంటారు కదా, ఫ్యాన్సీగా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కానివ్వండి, పెట్టుబడులకు కానివ్వండి, గిఫ్టింగ్ పర్పస్ గా కూడా చాలా బాగుంటుంది. యంగ్స్టర్స్ కి, న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. సూపర్ శారీ. ఓకే, ఈ శారీ మాత్రం కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఎల్లో అయితే ఎస్పెషల్లీ ఈ ఎల్లో చాలా బాగుంది. ఈ ఎల్లో నుంచి ఆరెంజ్ రావడం, మంచి సన్సెట్ ఫీలింగ్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. సో సూపర్బ్. అండ్ మంచి క్వాలిటీ కూడా, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా. ఫ్యాన్సీ శారీస్ అయితే మనకి బాగా అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయి. సో చాలా ఫాలింగ్ ఉంటాయి. ఫాలింగ్ శారీస్ చాలా మందికి ఇష్టం కదా. అండ్ ఇవి వచ్చేసి పార్టీ వేర్ శారీస్ చెప్పాలి అంటే. సో పార్టీ వేర్ శారీ లాగా ఉంది కాబట్టి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే ఇవి కూడా మీషోలోనే తీసుకున్నా. సూపర్ ఉంటాయి ఆ ఇయర్ రింగ్స్. సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. ఇదే బ్లౌజ్ తో పేరప్ చేస్తే లుక్ బాగుండేది. ఇంకా నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోలేదు. సో ఇదిగోండి, ఇలా అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి వర్క్ బార్డర్ దగ్గర ఇలా వర్క్ లాగా వచ్చిన శారీ. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది
ఇన్స్టాగ్రామ్ లో మాత్రం బాగా హల్చల్ అయింది. ప్యూర్ స్పేస్ సిల్క్. ఇది వచ్చేసి పిండి సిల్క్. మీకు ఆ వెల్వెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది, దీంట్లో వెల్వెట్ ఫీలింగ్ వస్తుంది. ఇదేమో ప్యూర్ స్పేస్ సిల్క్. ఇప్పుడు మనకి ఈ వర్క్ బ్లౌజ్ తో మీషోలో అవైలబుల్ ఉంది. ఇది యాక్చువల్లీ ఈ వర్క్ బ్లౌజ్ తోటి ఇన్స్టాగ్రామ్ లో ఎంత ప్రైజీ ఉందో 1900 వరకు ఉందండి. అండ్ ఎంత కాస్ట్లీ. ఒకటి వర్క్ బ్లౌజ్ అడిగితే నా దగ్గర మీకు తెలుసు కదా, ఇలా వేరే స్పేస్ సిల్క్ శారీస్ ఉన్నాయి. సో వాటి కోసము అడిగితే చాలా ప్రైజీ పడింది. సో మనకి మీషోలో ఇప్పుడు దీనికి ఇది ఫిండీ సిల్క్. ఈ వెల్వెట్ ఫీలింగ్ కనిపిస్తుందా మీకు? ఇది ఫిండీ సిల్క్, ఇది స్పేస్ సిల్క్. ఇది స్పేస్ సిల్క్. అసలు మీకు ఆ డిఫరెన్స్ అనేది కొంచెం చూద్దాము అనేసి అనుకుంటున్నా. ఇది ఫిండీ సిల్క్ అండి. రెండు సూపర్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఇది కూడా పర్పుల్ లోనే తీసుకున్నా, ఎందుకంటే నాకు ఈ వర్క్ అనేది పర్పుల్ లో చాలా బాగా కనిపిస్తుంది అనిపించింది. సో ఈ మెయిన్ గా ఈ ఫ్యాబ్రిక్ కోసము. సో యాక్చువల్లీ అయితే ఈ పర్పుల్ మా సిస్టర్ అడిగారు అనమాట. ఇది ఇచ్చేస్తాను, ఇది ఉంచుకుంటాను నేను. ఈ పర్పుల్ చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. దీంట్లో ఇంకో కలర్ కూడా పెట్టాను. పిల్లలు ఫ్రాక్స్ కుట్టిస్తే కనుక ఈ ఫ్రంట్ ఈ పార్ట్ అంతా కూడా మనము యోక్ పార్ట్ గా తీసుకొని ఫ్రాక్స్ కుట్టిస్తే సూపర్బ్ ఉంటుంది. సో అందుకోసం ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఇదిగోండి, ఇది ఇప్పుడు నేను వీటిలో కలర్స్ అయితే నేను పర్చేస్ చేసి ఇప్పుడు నేను వీడియో చేసినప్పటికైతే 2 కలర్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. సో ఈ పేజెస్ లో ఈ ప్యాటర్న్ లో ఉన్న డిఫరెంట్ పేజెస్ లింక్స్ ఇస్తాను. ఏవైతే కలర్ స్టాక్ లోనే అవి ఇస్తాను నేను. సో చూసుకోండి, ఎందుకంటే ఇంత మంచి ఇదైతే మళ్ళీ అయితే దొరకడం కష్టం. ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే నాకు తెలిసి మళ్ళీ మనకి మీషోలో అవైలబుల్ ఉండడం కష్టం. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉన్నాయి. సో చూసారా, ఇది మొత్తం ఇంత హెవీ వర్క్ వచ్చింది. నేను వేసుకున్న పర్పుల్ వేరు, ఈ పర్పుల్ వేరు. ఇదిగోండి, మొత్తం హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట. ఈ వర్క్ కే మనము ఈ ఫ్యాబ్రిక్ కే నేనైతే ఎన్ని డేస్ నుంచి సర్చ్ చేస్తున్నా. మనకి మీషోలో ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చి చూడండి. ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇది కూడా స్పేస్ సిల్కే. వెనకాల ఇలా లైనింగ్ క్లాత్ లాంటి సమ్ పేపర్ లాంటి క్లాత్ వేసి ఈ వర్క్ చేశారు. ఓకే, చూడండి మొత్తం కూడా బూటీ అయితే ఇలా వస్తుంది. సో సూపర్ వచ్చింది ఇదైతే. డోంట్ మిస్ అండి. మంచి నేనైతే పర్పుల్ లోనే, ఎందుకంటే నాకు ఎందుకు ఈ కలర్ ఇప్పుడు ఈ మధ్య దీంట్లో ఇదే నచ్చుతుంది. సో ఇది 1 మీటర్ వస్తుంది. మీరు కావాలంటే ఫ్రాక్స్ కి, లేదా నేను శాంపుల్ గా ఇది బ్లౌజ్ స్టిచ్ చేసుకొని మంచి లాంగ్ ఫ్రాక్, ఇది క్రాప్ టాప్ చేయించుకోవచ్చు, బ్లౌజ్ ఇలా క్యారీ చేయొచ్చు. లేదా ఇది హ్యాండ్స్ కి ఇలా ఫుల్ మొత్తం హ్యాండ్ ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. సో మీరు జనరల్ గా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం మీకు చూడగానే అర్థం అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఇది ఎంత ప్రైస్ పెట్టారని. కర్దానా వర్క్ అండి, ఇది కర్దానా వర్క్. మొత్తం చెమ్కి వచ్చింది కర్దానా వర్క్. అండ్ మీకు వర్క్ దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి, ఒక లైన్ సీక్వెన్స్, ఒక లైన్ పర్ల్, ఒక లైన్ కర్దానా వర్క్. అంటే ఏమంటారు, ఇలా పొడుగు క్రిస్టల్ లాగా ఉంటుంది కదా, ఆ వర్క్ అన్నమాట. ఓకే, క్రిస్టల్ వర్క్. ఈ వర్క్ కే పెట్టాలి అసలు ఈ ఫ్యాబ్రిక్ కి. అండ్ నెక్స్ట్ ప్లెయిన్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. ప్లెయిన్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది వైన్ కనిపిస్తుంది, నేను వేసుకుంది పర్పుల్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఫిండీ సిల్క్. మీకు ఈ ఫిండీ సిల్క్ లో వెల్వెట్ షైన్ లాగా ఇది కనిపిస్తుంది. అసలు రెండు అంతే ఫ్లోయిగా ఉంటాయి, రెండు పార్టీ వేర్ శారీస్. ఓకే, అండ్ ఇదిగోండి, దీనికి వచ్చేసి ఇది హ్యాండ్ వర్క్ కానీ ఇలా స్టిక్ చేసిన వర్క్ అన్నమాట. అది మాత్రం మొత్తం ఇట్లా మిషన్ తోటి మగ్గం వర్క్ లాగా చేసిన వర్క్ ఇది. ఓకే, అండ్ ఈ శారీ చూడండి దగ్గరగా. ప్లెయిన్ స్పేస్ సిల్క్ శారీ. ప్లెయిన్ స్పేస్ సిల్క్ శారీ. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది చూడండి బ్యాక్ సైడ్. ఈ శారీ బ్యాక్ సైడ్ చూడండి, మీకు ఈ శారీ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? ఇది ఫిండీ సిల్క్. సో ఆ వెల్వెట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. దీంట్లో ఇలా ప్లెయిన్ వస్తుంది. నేను మీకు ముందు ఒకసారి స్టార్టింగ్ లో రష్మిక మందన వేసుకున్న స్పేస్ సిల్క్ అని కూడా చూపించాక ఇలాగే వస్తుంది ప్లెయిన్. ఇది చూడండి, ఇది పైనుంచేమో ఎంత స్మూత్ గా ఇలా వస్తుంది. ఓకే, స్పేస్ సిల్క్ శారీ. సేమ్ అదే ప్లెయిన్, ఆల్మోస్ట్ 5.5 మీటర్స్ అయితే ఉంటుంది. మంచి రఫ్ అండ్ టఫ్ క్యారీ చేయొచ్చు. ఇది ఫ్రాక్స్ గా అలా ప్లాన్ చేసుకోండి, లేదా లెహంగాగా ప్లాన్ చేసుకోండి. ఈ రెండు కాంబినేషన్ తో లెహంగా ప్లాన్ చేయండి. నేనైతే అదే ఆలోచనతో అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో నేను స్టిచ్చింగ్ చేపించాక కూడా చూపిస్తా. సో చూడండి, దీంట్లో ఇంకో కలర్ కూడా ఆర్డర్ పెట్టా. కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ప్లెయిన్ శారీ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. బట్ ఫ్యాబ్రిక్, మీకు ఆ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అయితే చూపించాలనుకుంటున్నా. ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి కొంచెం వైన్ షేడ్ లాగా ఉంది కదా, వైన్ షేడ్ లాగా ఉంది. ఇది పర్పుల్ షేడ్. సో ఇదేమో ఫిండీ సిల్క్. ఫిండీ సిల్క్ చాలా, నాకైతే ఫిండీ సిల్క్ ఇలా వెల్వెట్ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ పట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది.
సో వెరీ స్మూత్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, వైనిష్ పర్పుల్, ఇది డార్క్ పర్పుల్. సర్చ్ చేయండి, 1600 వర్తీ అయితే ఉంది. ఓకే, ఇలా అక్క కొంచెం సెమీ పట్టు లాంటి శారీస్ చూపించానని, ఇది మాత్రం డెఫినెట్ గా మీరు ఇష్టపడతారు. బార్డర్ చూడండి, మీకు ఈ కలర్స్ ఎందుకో వీడియోలో అంత బాగా రావు కానీ రియల్ గా చాలా బాగుంటాయి. సో చూడండి, ఈ బార్డర్ చూసారా, మీకు బార్డర్ క్వాలిటీ తెలుస్తుందా? బార్డర్ చాలా బాగుంది. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ కూడా బాగుందండి. మంచి పట్టు, సెమీ పట్టు, పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూసారా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అండ్ ఇదిగోండి పైన సైడ్ బార్డర్. నిజం చెప్పాలి అంటే రియల్ గా మనకి పిక్చర్ ఉంటుందా, మీషోలో పిక్చర్ కంటే కూడా రియల్ గా శారీ చాలా బాగా వచ్చింది. పిక్చర్ లో కంటే శారీ చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఈ శారీ ఇంత క్వాలిటీ వస్తుందని. బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది వచ్చేసి పళ్ళు అంతా ఇలా అయితే వస్తుంది. అండ్ ఇదంతా మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ. సో మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మంచి ఇలా పటోలా ప్రింట్ అంటారు, దీన్ని అయితే పటోలా ప్రింట్ అంటారు. వావ్, మంచి ఇట్లా పట్టు శారీ ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. క్వాలిటీ చాలా బాగుంది, నాకైతే శారీ క్వాలిటీ నచ్చింది. అండ్ కలర్ కూడా చూసారా, మంచి బ్లూ అనమాట, మంచి ఆనంద బ్లూ, సూపర్ బ్లూ కలర్ అయితే ఇంకా బాగుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. సో కొందరికేమో ఫ్యాన్సీ శారీస్ ఇష్టం, కొందరికేమో ఇలా కొంచెం సెమీ పట్టు ఇలాంటి శారీస్ అడుగుతూ ఉంటారు కదా. సో అందుకోసం అవి రెండు ట్రై చేస్తున్నాను. ఇదిగోండి మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలా అయితే వస్తుంది. ఓకే, ఇది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ అండి. ఇక్కడ నుంచి బ్లౌజ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లూ వచ్చింది. మీకు ఇక్కడ క్లాత్ తెలిస్తే బాగుండు, క్లాత్ కూడా చాలా బాగుంది, మంచి పట్టు సిల్క్ లాగా ఉంది. బార్డర్ అయితే ఇలా వచ్చింది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ వర్క్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుందండి ఈ శారీ అయితే. ఇది కూడా వన్ ఆఫ్ ద 100% రికమెండ్ చేసే శారీ. సో పెద్దవాళ్ళకి మాత్రం డెఫినెట్ గా తీసుకోవాలి, లేదా ఏదైనా ఫెస్టివల్స్ కి ట్రెడిషనల్ గా తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. మంచి బ్యూటిఫుల్ కలర్, బ్లూ కలర్. ఓకే, ఇంకొక డోలా ఫ్యాబ్రిక్ లో శారీ అనమాట. డోలా శారీ సింపుల్ గా బార్డర్ వచ్చింది, మంచి జెరీ చెక్స్ వచ్చాయి, మొత్తం కూడా జెరీ చెక్స్. ఇదిగోండి బార్డర్ అయితే ఇలా వచ్చింది, జెరీ చెక్స్. ఇదంతా ఫ్లవర్ ప్రింట్. ఓకే, శారీ బాగుంది. ఇది లైట్ వెయిట్ డోలా ఫ్యాబ్రిక్, డోలా శారీ అండి. ఓకే, మనకి ఇక్కడ నుంచి చూద్దాం. ఇది వచ్చేసి పళ్ళు అంతా కూడా మంచి లైన్స్ తోటి అంత ఇలా అయితే వచ్చింది. ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. మీకు శారీ అంతా కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూపిస్తున్నాను శారీ ఎలా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ అండి. మీకు ఎక్కడ ఏమి డిఫరెన్స్ ఏం లేదు, ఫ్రంట్ కి బ్యాక్ కి. వాషబుల్, ఇవి వాషింగ్ మిషన్ లో కూడా వాష్ చేసుకోవచ్చు, ఏం అవ్వదు. కంఫర్టబుల్ శారీ అండి, రఫ్ అండ్ టఫ్ యూసేజ్. ఇదిగోండి శారీ ఎండ్ వర్క్ చూసేద్దాం. ఇదిగోండి ఇక్కడ వరకు శారీ ఎండ్, ఇక్కడ శారీ ఎండ్ అయిపోతుంది. ఎండ్ వరకు ప్రింట్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పైన కూడా ఇలా మొత్తం ప్రింట్ వస్తుంది అండ్ బార్డర్ వస్తుంది. చూడండి, ఇది బ్లౌజ్. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో పెట్టుబడులకు యూజ్ చేయొచ్చు, ఆఫీస్ వేర్, డైలీ వేర్ యూజ్ చేయొచ్చు. ఈ శారీస్ అయితే ఇప్పుడు డోలాలో మనకి మంచి ట్రెండ్ లో ఉన్నాయి. ఇలా సన్న జెరీ లైన్స్ రావడం వల్ల ఫెస్టివల్స్ కి కానివ్వండి, టెంపుల్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. శారీ అంతా కూడా జెరీ లైన్స్ వచ్చాయి చూసుకోండి. శారీ అంతా జెరీ చెక్స్, లైన్సే కాదు చెక్స్. ఓకే, ఇది వచ్చేసి బార్డర్, జెరీ బార్డర్, ఇది చెక్స్. లుక్ వైజ్ ట్రెడిషనల్ గా ఉంటుంది, ఫార్మల్ గా కూడా ఉంటుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేను ఇచ్చే లింక్స్ తో అన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రం మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసే వాళ్ళకి మాత్రం ఇది అర్థమైపోతుంది ఇది ఎంత ప్రైస్ లో ఉంది, మనకి మీషోలో ఎంత ప్రైస్ కి ఇప్పుడు అవైలబుల్ ఉందని. సో డెఫినెట్ గా ఇదైతే మిస్ చేసుకోకండి. మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతే కూడా నాకు తెలిసి మళ్ళీ వస్తుందో రాదో. ఓకేనా, దిస్ ఇస్ ద శారీ. మీకు నచ్చితే లింక్స్ తో పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.